guys, namaste, welcome back to my channel. Shravani here and thank you so much for watching my video. And మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ బిగ్ థమ్స్ అప్. And coming to today video, we are going to watch how to make coconut biscuits at home. So చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్తీ రెసిపీ, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను దానికోసం అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర అన్సాల్టెడ్ బటర్ లేకపోతే సో యూ కెన్ యూజ్ సాల్టెడ్ బటర్, సో ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేను బటర్ని మైక్రోవేవ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. సో నేను దాని కంటైనర్లో వేసుకుంటున్నాను. సో గీ అండ్ ఆయిల్ ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు బటర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. బికాజ్ కుకీస్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట బటర్ యూస్ చేస్తే. అండ్ నేను దాంట్లో పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో పౌడర్ షుగర్ ఎనఫ్ది కొంచెమే యాడ్ చేసుకోండి. లైక్ మీ క్వాంటిటీ మీరు ఎన్ని బిస్కెట్స్ చేసుకుంటున్నారు అండ్ ఎంత ఫ్లవర్ యూస్ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని బట్టి మీరు పౌడర్ షుగర్ యాడ్ చేసుకుంటే బెటర్. సో స్వీట్గా కావాలి కదా అని చెప్పేసి ఎక్కువ షుగర్ యాడ్ చేశారనుకోండి డవ్ అనేది రాదనమాట. బికాజ్ పౌడర్ షుగర్ కదా మెల్ట్ అవుతూ వస్తుంది. సో అందుకే కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంతే యాడ్ చేసుకోండి. సో నేనైతే హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. లైక్ 3 to 4 స్పూన్స్ అలా నేను పౌడర్ చేసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ నేను హోల్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మైదా నేను వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే డైజెస్టివ్ బిస్కెట్స్ టైప్లో చాలా బాగుంటుంది అనమాట. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను మైదా యూస్ చేయకుండా సో హోల్ వీట్ యూస్ చేస్తున్నాను. అండ్ అంతా కూడా బటర్, వీట్ ఫ్లోర్ అండ్ పౌడర్ షుగర్ అంతా మిక్స్ అయ్యే వరకు నేను అంతా కంప్లీట్గా మిక్స్ చేస్తున్నాను ఆల్ టుగెదర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను. చాలా కొంచెమే యూస్ చేస్తున్నాను. లైక్ 1 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్, సో అంతే. అండ్ దిస్ ఈస్ గ్రేటెడ్ కోకోనట్ పౌడర్. సో ఇది మీరు గ్రేటెడ్ అయినా చేసుకోవచ్చు ఆర్ ష్రెడెడ్ కోకోనట్ అయినా యూస్ చేయొచ్చు. బట్ నేనైతే కొంచెం బ్లెండ్ చేసుకొని చేసుకున్నాను. సో నేను ఆ కోకోనట్ పౌడర్ నేను యూస్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ నేను అంతా కంప్లీట్గా మిక్స్ చేస్తున్నాను. అండ్ చాలా బాగుంటుంది. సో కోకోనట్ మనం ఏ ఫ్లేవర్ అయినా సరే, ఏ రెసిపీస్లో కోకోనట్ వేస్తే ఆ రెసిపీ చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఎలాంటి 2-3 టేబుల్ మిల్క్ యాడ్ చేసుకోండి. డవ్ అనేది కొంచెం అయ్యేంత వరకు మాత్రమే మిల్క్ యాడ్ చేయండి. అలా అని చెప్పేసి కంప్లీట్గా మిల్క్ పోసి కలపకుండా, మిక్స్ చేయకుండా సో 2-3 స్పూన్స్ అలా మిల్క్ యాడ్ చేస్తూ అలా మిక్స్ చేసుకుంటే డవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదర్వైజ్ ఆల్రెడీ మనం పౌడర్ షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో మనం వాటర్ ఆర్ ఎల్స్ మిల్క్ ఇలా యూస్ చేస్తున్నప్పుడు సో కంప్లీట్గా డవ్ అనేది చాలా స్టిక్కీగా అయిపోతుంది అనమాట. సో అందుకని జస్ట్ అలా 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా మీ డవ్ కన్సిస్టెన్సీ, మీ టెక్స్చర్ ఎలా అవుతుందని చెప్పేసి దాన్ని బట్టి మీరు యాడ్ చేస్తుండండి కొద్దిగా. అండ్ దీంట్లో కావాల్సి మీరు క్యాష్యూ నట్స్ అలా కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను చిన్న బాల్స్ తీసుకొని సో బాల్స్ని జస్ట్ నేను ప్రెస్ చేసుకుంటున్నాను. నేను చపాతీ టైప్లో తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేయకుండా జస్ట్ బాల్ తీసుకొని బాల్ని మాత్రమే నేను జస్ట్ ప్రెస్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్, సో దట్ ఈజీగా అయిపోతుంది. అండ్ వేస్ట్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. అండ్ నేనేంటంటే ఇప్పుడు ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. బటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ఏదైతే బాల్ చేశానో ఆ బాల్ని నేను కోకోనట్ పౌడర్లో
డిప్ చేసి జస్ట్ అలా దీని మీద పెట్టేస్తాను అనమాట. మనం బటర్ వేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది కోకోనట్ కుక్కీస్. బటర్ వేయకుండా ఉంటే మాత్రం దానికి స్టిక్ అయిపోతాయి అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, సో కోకోనట్ పౌడర్లో నేను డిప్ చేసి పెట్టుకుంటున్నాను అన్ని కుక్కీస్ అన్నిటి కూడా. అండ్ వీటిని నేను బేక్ చేసుకుంటున్నాను. సో 260 degrees లో పెట్టేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 10 to 15 minutesలో కుకీస్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 10 minutes మీరు డెఫినెట్గా చెక్ చేయండి, అదర్వైజ్ అవి కంప్లీట్గా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ కోకోనట్ కాబట్టి అది బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుంది, చాలా బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఫైనల్ కుకీస్ ఇవి అండ్ చాలా చాలా బాగుంటాయి, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో ఇది గుడ్ రెసిపీ అండ్ వెరీ ఆర్గానిక్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ వాట్ టుడేస్ వీడియో అబౌట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel and see my next video. Until then, bye bye and take care.